హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 13. కొన్ని నిమిషాల తర్వాత ఆమె పెదాలను వదిలి మోహన్ని గట్టిగా హక్ చేసుకుంటూ, నీ టచ్ని నేను తిరిగి వచ్చే వరకు ఇలాగే ఫీల్ అవ్వాలి అంటూ ఆమె తనవంతా తన బాడీకి టచ్ అయ్యేలా గట్టిగా ఆమెని చుట్టేశాడు క్రిష్. అతడిని దూరంగా జరిపి 2 చేతులతో క్రిష్ గుండెల మీద కొడుతూ, నీకు నా మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, నా అనుమతి లేకుండా అలా ఇలా మొదలు పెడతావు అంటూ కోపంగా అడుగుతున్న మోహన్ని చూసి నవ్వుతూ, ఎలా అంటే ఇలా అంటూ ఆమె 2 చేతులు లాగి వెనక్కి మడిచి కదలకుండా పట్టుకుని మరోసారి తన పెదవులు అందుకున్నాడు క్రిష్. మోహన మాత్రం అతడు ముద్దు పెడుతుంటే అతన్ని దూరం జరపాలని చూపిస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు. డిస్టర్బ్ చేస్తున్న మోహన్ని గట్టిగా లాక్ చేశాడు తన 2 చేతులతో. కొన్ని నిమిషాల తర్వాత తన పెదాలు వదిలి ఇష్టంగా మోహన ఫేస్ దోసిళ్లలోకి తీసుకుని, నేను వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోవే. ఒకవేళ ఎవరైనా నేను ఏదైనా అన్నా లేదా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా వెంటనే శరత్కి ఇన్ఫామ్ చేయి, వాడు వచ్చి నీకు అండగా ఉంటాడు. ప్లీజ్ నా మాటని కొట్టిపడేకు, ఎందుకు చెప్తున్నానో నా భయాన్ని అర్థం చేసుకోరా అని లాలనగా చెప్పాడు క్రిష్. అతని కళ్ళలో తన పైన కనపడుతున్న అంతులేని ప్రేమకు కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది మోహన. అతడంతగా చెప్తుంటే కాదనలేక సరే అన్నట్టు తలూపింది. క్రిష్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టినా వదులుతూ, జాగ్రత్తగా ఉండండి, ఏదైనా అవసరమైతే ఈ కార్డ్ చేసుకుని వాడుకో అంటూ తన క్రెడిట్ కార్డ్ మోహన చేతిలో పెట్టి దాని పిన్ నెంబర్ చెప్పాడు. అలాంటివి నాకొద్దు, నా కష్టంతోనే నా ఫ్యామిలీని నేను చూసుకోగలనంటూ కార్డు క్రిష్కి తిరిగి ఇచ్చేయబోయింది మోహన. ఏయ్, ఇలా ప్రతిసారి మొండిగా చేయకు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది నీ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన ఏమైంది చెప్పు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ఏదైనా అవసరమైతేనే వాడుకో, లేదంటే అలాగే పెట్టుకో అని చాలా రిక్వెస్ట్ చేసి చెప్పడంతో మోహన కాదనలేక కార్డును అలాగే చేతితో పట్టుకుంది. మరోసారి మోహనకి చాలా జాగ్రత్తలు చెప్పి కార్తీక్ చంద్రికలని పిలిచి వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్పి అతను లండన్ వెళ్తున్న విషయం వాళ్ళకు కూడా చెప్పాడు. కార్తీక్ కృష్ణి హక్ చేసుకుంటూ, తొందరగా వచ్చేయండి బావగారు, మీకోసం వెయిట్ చేస్తుంటాను అన్నాడు. అతడి అభిమానానికి మురిసిపోతూ, కార్తీక్ తల నిమురుతూ, తప్పకుండా వచ్చేస్తాను, నేను వచ్చే వరకు మీ అక్కలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని క్రిష్ చెప్పాడు. నేను అక్కలిద్దరికీ కాపలా ఉంటాను, ఎవరు వచ్చినా లెక్క చేయను బావగారు, మీరు టెన్షన్ పడకండి అంటూ పెద్దవాడిలా మాటిచ్చాడు కార్తీక్. క్రిష్ నవ్వి చంద్రిక వైపు చూస్తూ, కాలేజీకి వెళ్ళొచ్చేటప్పుడు జాగ్రత్తరా, ఎవరిని గుడ్డిగా నమ్మకు, పైగా మంచిగా కనిపించినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు, ఎవరు ఎలాంటి వారిని ఆలోచించు, ఫ్రెండ్షిప్ చేయి అని ఇండైరెక్ట్గా క్రిష్ హెచ్చరించాడు. అతను ఎందుకు అలా చెప్తున్నాడో అర్థం కాలేదు చంద్రికకి, కానీ మోహనకి కానీ. అలాగే బావగారు అంది చంద్రిక. కానీ అతను ఎవరి గురించి చెప్తున్నాడో అని ఆలోచనల్లో పడిందామే. సరే జాగ్రత్త, నేను వెళ్తున్నా, ఇక డోర్ వేసుకోండి అని అక్కడి నుంచి బయటకు వస్తూ మోహన్ వైపు చూసి జాగ్రత్త అని మరోసారి చెప్పాడు క్రిష్. కార్తీక్ బెంగగా క్రిష్ని చూస్తూ ఉన్నాడు. మోహన మాత్రం ఏ భావం లేకుండా అతడు బయటకు వెళ్ళే వరకు చూసి డోర్ లాక్ చేసింది. చంద్రిక తన రూమ్లోకి వెళ్ళి, బావగారు ఎందుకు అలా చెప్పారు, ఎవరి గురించి చెప్పుంటారు అని ఆలోచనల్లో పడింది. క్రిష్ బయటకొచ్చి చుట్టూ చూశాడు. తనకి అక్కడ అంతా బాగానే ఉంది అని అనిపించింది. ఎవరూ అనుమానంగా కనబడకపోవడంతో కార్ స్టార్ట్ చేసుకుని బంగ్లా వైపు పోనిచ్చాడు. మోహన పడుకుని క్రిష్ దేనికంతలా చెప్పాడా అని ఆలోచిస్తూ అతడు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని దిండు కింద పెట్టుకున్నది. అతను ఊరికే ఏదేదో ఊహించి అనవసరంగా టెన్షన్ పడుతున్నాడులే, మన జోలికి ఎవరొస్తారు అనుకుని నిద్రలోకి జారుకుంది మోహన. జనార్దన్కి క్రిష్ తిరిగి లండన్ వెళ్తున్న సంగతి తెలిసి తన ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషపడ్డాడు. వెంటనే ధీర్కి ఫోన్ చేశాడు జనార్దన్. క్రిష్ లండన్ వెళ్ళిపోతున్న విషయం ధీర్కి చెప్పి, ఆ మోహనని నాకు అడ్డు లేకుండా చేస్తే నువ్వు అడిగింది నేను ఇస్తాను అని మాటిచ్చాడు జనార్దన్. ఓకే, ఒక పని చేయండి, అది జరిగాక ఆ మోహన తిరిగి మీ కొడుకు మొహం కూడా చూడదు అంటూ ఏం చేయాలో తన ప్లాన్ అంతా చెప్పాడు ధీర్. కానీ జనార్దన్ భయంగా, ఒకవేళ ఏదైనా తేడా వస్తే నా కొడుకు నన్ను తండ్రిని కూడా చూడదు, నా పేరు బయటకు రాకూడదు, పైగా ఆడపిల్ల విషయం అన్నాడు జనార్దన్. ఓ కమాన్, మీరిప్పటిదాకా ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళనట్టు చెప్తారేంటి, నేను మీ పోరు బయటకు రానివ్వను,
సరేనా అంటూ ఫోన్ కట్ చేసిన ధీర్ వికృతంగా నవ్వుతూ, రే క్రిష్, ఇన్నాళ్లకు దొరికావరా, ఇక నీకు నరకం చూపిస్తా అని కసిగా నవ్వుతూ తన ముందున్న మందు బాటిల్ లేపేసి తన చేతిలోని అమ్మాయి ఫోటో వంక చూస్తూ, నీ అందం నాకు రోజు రోజుకి పిచ్చెక్కిస్తుంది డార్లింగ్, నీ అందాన్ని ఎప్పుడెప్పుడు రుచి చూస్తానా అని వెయిటింగ్ ఇక్కడ, నువ్వు నా పక్కలోకి రావడానికి టైం దగ్గర పడింది బేబీ అనుకుని మత్తుగా ఆ ఫోటోని చూస్తూ అలాగే పడుకున్నాడు ధీర్. అతడి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ధీర్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకుని మెల్లగా అతడి చేతిలోని ఫోటో తీసుకుని రూమ్ బయటకు వెళ్ళి ముగ్గురు ఆ ఫోటోని చూస్తూ, రే ఈ పిల్ల భలే ఉందిరా, పల్లెటూరి పిల్ల అయినా ఏమందం, అబ్బా చూస్తుంటే అసలు ఆగలేకుండా బాడీ హీట్ పెరిగిపోతుంది, అందుకే మన ధీర్ ఆ పిల్ల కోసం ఇంత చేస్తున్నాడు, ఇప్పటిదాకా వాడు అనుభవించిన ప్రతి అమ్మాయిని మనతో షేర్ చేసుకున్నాడు, కానీ ఈ పిల్లని మాత్రం దాచి మనకు ఇవ్వకుండా ప్లాన్ ఏమైనా చేశాడా అంటూ ఒకరినొకరు చేసుకున్నారు. ఎలాగైనా తనని మనం కూడా అనుభవించాల్సిందే అని ముగ్గురు కూడా పలుక్కుని ఆ ఫోటోని తిరిగి ధీర్ చేతిలో పెట్టేసి ఏమెరగినట్టు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. క్రిష్ శరత్కి జాగ్రత్తలు చెప్పి తన ఓన్ ఫ్లైట్ ఎక్కాడు. కానీ అతని మనసంతా మోహన దగ్గరే ఉంది. కళ్ళు మూసుకుని సీట్కి ఆనుకుని, రాక్షసి, నీకోసం ఎందుకే నా మనసు ఇలా బాధపడుతుంది, నేనే ఎమోషన్స్కి లొంగని టైంలో హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడిని, కానీ నీతో లవ్లో పడ్డాక నాకు ఈ టెన్షన్స్ ఎక్కువయ్యాయి, నువ్వు మాత్రం బండరాయిలా ఏ ఫీలింగ్ చూపించావు, నన్ను చంపుతున్నావే అంటూ మోహనని ముద్దుగా తిట్టుకుంటున్నాడు. కానీ అతని మనసులో ఏదో జరగబోతుందని సెన్స్ చేస్తుంది. అది ఏంటనేది అతనికి కూడా తెలియడం లేదు. నా వెనక ఏదో జరుగుతుంది, అది ఎవరు చేస్తున్నారు ఏంటనేది తెలియడం లేదు, చూస్తా, ఒక్కొక్కరి పని నేను తిరిగొచ్చాక అందరికీ ఉంటుంది దీపావళి కోపంగా అనుకుంటూ, నా రాక్షసి ఇప్పటిదాకా క్షేమంగా ఉంటే చాలు, ఆ తర్వాత దానికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాననుకుంటూ ఎడతెగని ఆలోచనల మధ్య నైట్ కూడా నిద్ర లేకపోవడంతో అలాగే నిద్రలోకి జారుకున్నాడు క్రిష్. క్రిష్ని డ్రాప్ చేసి వెనుతిరిగిన శరత్ నేరుగా క్రిష్ చెప్పిన ఫామ్ హౌస్కి విత్ లగేజ్తో వెళ్ళిపోయాడు. శరత్ లండన్ వెళ్తున్నాడు అనుకున్నారు అందరూ. క్రిష్ ఎవరికీ చెప్పనివ్వలేదు. ఎందుకో తన విషయాలు ఎవరితోనూ చెప్పదలుచుకోలేదు క్రిష్. శరత్ క్రిష్తో లండన్ వెళ్ళిపోతున్నాడు, తమకిక అడ్డు లేదని జనార్దన్ అండ్ కో ఆనందపడ్డారు. శరత్ని ఫామ్ హౌస్ నుంచే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తను వచ్చేదాకా మోహన ఫ్యామిలీని చూసుకోవాలని క్రిష్ ఆర్డర్. ఫ్రెండ్ చెప్తే తూచా తప్పక పాటించే శరత్ తనకు నమ్మకమైన ఒకరికి మనీ ఇచ్చి మోహన వాళ్ళని చూస్తూ వాళ్ళకి ఎవరైనా అపకారం తలపెట్టినా లేదా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా వెంటనే తనకు చెప్పమనుక ఫోన్ కూడా ఇచ్చి పంపాడు శరత్. శరత్ సూచన మేరకు అతడు కూడా మోహన ఇంటి సరౌండింగ్స్లో తిరుగుతూ వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాడు. చంద్రిక కాలేజ్లో ఎగ్జామ్ ఉందని మార్నింగ్ తొందరగా కాలేజ్కి వెళ్ళిపోయింది. మోహన కార్తీక్ని రెడీ చేసి అతడిని స్కూల్కి పంపి తను పొలం పనికి వెళ్ళింది. తను నాటిన విత్తనాలు మొలకలు వచ్చి పచ్చిగా కనపడుతుంటే మోహనకు చాలా ఆనందంగా అనిపించింది. వాటిలో కలుపు తీస్తూ పాదులు చేసి వాటికి నీరు పెట్టి సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది మోహన. చంద్రిక నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని కాచుకున్న వంశీకి చంద్రిక రోజు ముందే కాలేజ్కి వెళ్ళిపోవడంతో తన రోజు రాలేదేమో అనుకుని డిసప్పాయింట్ అయ్యి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు వంశీ. ఈవినింగ్ రేవుకు వచ్చిన చంద్రిక మనసు ఎంత వద్దు అనుకున్నా వంశీ కోసం చూసింది. అతడు ఎక్కడా కనపడకపోవడంతో అతనికి నేనే విషయం చెప్పలేదని అతడు కూడా దూరంగా ఉండాలని ఇలా చేశాడేమో అనుకోగానే చంద్రికకి బాధతో తనకు తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి. పడవలో ఎక్కి ఆశ చావక మరోసారి రేవంతా చూసిన తనకు అక్కడ దూరంగా వంశీ రావడం కనపడి వెనక ముందు చూసుకోకుండా బోటు దిగేసింది. అమ్మా, నువ్వు రావడం లేదా? ఇదే ఆఖరి ట్రిప్, తర్వాత నేను రాను, నాకు వేరే పని ఉంది అంటూ అరుస్తున్న ఆ బోట్ డ్రైవర్ మాటలు వినిపించుకోకుండా వంశీ కోసం పరుగులు తీసింది చంద్రిక. చంద్రిక రాదని తెలిసినా ఎందుకో మనసు ఆగక కనీసం వాళ్ళ ఇంటి దగ్గరకైనా వెళ్ళి తనని చూడాలి అనుకున్న వస్తున్న వంశీకి ఎదురుగా వస్తున్న చంద్రికని చూడగానే పట్టరాని సంతోషం కలిగి, చందు, నువ్వు నిజంగా నా కోసం వచ్చావా అంటూ ఆనందంతో ఆమెని హక్ చేసుకున్నాడు వంశీ. ఆ క్షణం చంద్రికకి కూడా అతడి కౌగిలి కావాలనిపించి తను కూడా అతన్ని హత్తుకుని, ఎందుకు నా కోసం రాలేదు అని చిరుకోపంగా అడిగింది చంద్రిక. చంద్రిక మాటకి వంశీ నవ్వి, నేను మార్నింగ్ కూడా నీకోసం వచ్చాను చందు, కానీ నువ్వు కనపడలేదని నువ్వు ఈరోజు రావనుకుని డిసప్పాయింట్ అయ్యాను అన్నాడు వంశీ. నాకు ఈరోజు ఎగ్జామ్ ఉందని తొందరగా వెళ్ళాను అంది చంద్రిక. అవునా,
నువ్వు రాలేదేమో, కనీసం మీ ఇంటి దగ్గరైనా దూరంగా ఉండి నిన్ను చూసి వచ్చేయాలని రేవుకొచ్చాను. ఈలోగా నువ్వే వచ్చావు. నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అని ప్రేమగా చెప్పాడు వంశీ. చంద్రిక, సారీ, నేను నిన్ను చాలా వెయిట్ చేస్తున్నా కదా, ఏదీ తేల్చి చెప్పలేదని నా మీద కోపం వచ్చిందా అని అడిగింది చంద్రిక. చచ్చా, అదేం లేదురా, నాకు తెలుసు ఆడపిల్లగా ఈ ప్రాబ్లం ఏంటని. నాకు నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి, అంతేకాని నా సంతోషం కోసం నిన్ను బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని చెప్తున్న వంశీని అపురూపంగా చూసింది చంద్రిక. మీతో నాకు లైఫ్ చాలా సంతోషంగా ఉంటుందని నమ్మకం వచ్చింది, కానీ మా అక్క పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. మా బావగారికి మన విషయం చెప్తే ఆయనే మన పెళ్లి జరిపిస్తారు అని సంబరంగా చెప్తున్న చంద్రిక మాటలకి వంశీ అనుమానంగా చూస్తూ, మీ బావనా? ఎవరు మీ బావ? అతని గురించి నువ్వు నాతో చెప్పలేదు అని అడిగాడు వంశీ. చంద్రిక క్రిష్ గురించి చెప్తూ, ఆయన మా అక్కని చాలా ప్రేమిస్తున్నారు, మాకు కూడా ఓ శ్రేయాభిలాషిలా అన్నీ చూసుకుంటారు అని నవ్వుతూ చెప్పింది చంద్రిక. వంశీ చంద్రిక వైపు చూస్తూ, నేను ఇలా అంటున్నానని కోప్పడకు చందు, నువ్వు చెప్పే అతడు నాకు పెద్దనాన్న కొడుకు. వాడక్కడ లండన్లో చాలా ఫ్రీ లైఫ్ని గడిపేవాడు, చాలామంది అమ్మాయిలతో అఫైర్ కూడా పెట్టుకున్నాడు. ఎప్పుడు నువ్వేమో మీ అక్కని పెళ్లి చేసుకుంటాడని చెప్తున్నావు. నాకు అతడి మీద ఏ నమ్మకం లేదు. అతడు మీ అక్క అందం చూసి ట్రాప్ చేస్తున్నాడేమో. నీకోసం కూడా నాకు భయంగా ఉంది. అలాంటి వాడి నీడ మీ మీద ఉంటే చాలా డేంజర్. నా మాట మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు వంశీ. వంశీ అలా క్రిష్ గురించి చెప్తుంటే చంద్రికకి షాకింగ్గా అనిపించింది. ఏమంటున్నారు? మీరు చెప్పేది జమీందార్ గారి పెద్ద మనవడు కృష్ణ గారి గురించేనా అని అడిగింది చంద్రిక. అవును, వాడే. నీకు నమ్మకం లేదంటే ఇటు చూడు అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఒకప్పుడు తన గర్ల్ ఫ్రెండ్స్తో డాన్స్ చేయడం, వాళ్ళను హక్ చేసుకోవడం, మోడల్స్తో డేటింగ్ టైంలో క్రిష్ వాళ్ళతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ వంశీ చూపించాడు చంద్రికకి. అవన్నీ చూడగానే చంద్రికకి అప్పటిదాకా క్రిష్ మీదున్న అభిమానం స్థానంలో అసహ్యంతో పాటు తన అక్కని కూడా మోసం చేయడానికి ఇలా ప్రేమ పెళ్ళని చెప్పుంటాడని కూడా కోపం వచ్చింది. వంశీ ఆమె ఫీలింగ్స్ గమనించి, ఇప్పటికైనా నా మాట మీద నమ్మకం కలిగిందా చందు? నేనేమీ స్వార్థంతోనేం చెప్పలేదురా. నువ్వు నా దానివైనప్పుడు మీ అక్క కూడా మన బంధువు, నా బాధ్యత అనుకుని చెప్పాను. అతడు ఎలాంటి వాడని నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను అని అంటున్న వంశీ వైపు కృతజ్ఞతగా చూసి, చాలా థ్యాంక్స్ అండి, మీ రక్త సంబంధమైన నిజాయితీగా నిజం చెప్పి అలాంటి మోసగాడి భార్య నుండి మా అక్క జీవితాన్ని కాపాడారు అంటూ కృతజ్ఞతలు చెప్పింది చంద్రిక. చందు, నువ్వు ఇలా నాకు కృతజ్ఞత చెప్పి నన్ను పరాయి వాడిని చేయకు, నేను తట్టుకోలేను. ప్లీజ్ ఇప్పటికైనా నా గురించి ఆలోచించు. నీకు మీ అక్క పెళ్లి ప్రాబ్లం అనుకుంటే తనకు ఓకే అయితే తనకు నేను మంచి సంబంధం చూస్తాను, తర్వాత మనం పెళ్లి చేసుకుందాం, ఏమంటావు అని అడిగాడు వంశీ. చంద్రిక ఆలోచిస్తూ, సరే, నేను అక్కతో మన గురించి చెప్పి ఆ తర్వాత క్రిష్ గురించి కూడా తనకు నిజాలు చెప్తాను. మిగిలిన విషయాలు తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇంతే, ఇక నన్ను అటువైపు దింపండి, లేట్ అయితే అక్క కంగారు పడుతుంది అంది చంద్రిక. వంశీకి చంద్రిక మాటల్లో పాజిటివ్ ఫీలింగ్ తెలుస్తుంటే ఆనందంగా, ఓకే పద అంటూ ఆమెని వాళ్ళ బోట్ మీద అవతల గట్టుకు తీసుకెళ్లి దింపాడు. కిందకి దిగిన చంద్రికకి అక్కడే కోపంగా గట్టు మీద నిలబడున్న మోహనను చూడగానే చంద్రికకి టెన్షన్ వచ్చేసింది. తన పక్కన వంశీని చూసి ఏమంటుందో ఏమో అని కంగారు పడిపోయింది. వంశీ కూడా అక్కడ మోహనని చూసి ఎక్కడ తమను అపార్థం చేసుకుంటుందో అనుకున్నాడు. కానీ ధైర్యం చేసి ఆమె ముందుకొస్తూ నమస్తే అంటూ నమస్కారం చేసి, నా పేరు వంశీకృష్ణ అంటూ తనని తాను పరిచయం చేసుకున్న వంశీ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆపండి అన్నట్టు చెయ్యి చూపింది మోహన. మీరెవరైనా కానీ ఇలా ఒక పెళ్లి కాని ఆడపిల్లని వెంట పెట్టుకుని తిరగడం వల్ల ఆ అమ్మాయి నలుగురిలో మాటలు పడుతుందని తెలీదా అని సూటిగా కోపంగా అడిగి చంద్రిక చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది మోహన. వంశీ కూడా తన వెనక వెళ్ళాలని చంద్రిక తప్పులేదని చెప్పాలనుకున్నాడు. కానీ మోహన కోపం చూసి ఇప్పుడు సమయం కాదని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. చంద్రిక బాధగా వెనక్కి తిరిగి వంశీని చూస్తూనే తన అక్క వెంట వెళ్ళిపోయింది. మోహన ఇంటికి రాగానే నేను డోర్ లాక్ చేసి కోపంగా చంద్రిక వైపు చూస్తూ, నువ్వు చేస్తున్నదేంటో నీకు అర్థమవుతుందా చిన్ని అని అడిగింది. అక్క, నేనే తప్పు చేయలేదు, నీకు ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి, నువ్వు కోపంగా కాకుండా ఇలా కూర్చో అని చేయి చూపించింది చంద్రిక. ఏం చెప్తావు చిన్ని? నువ్వు రోజు ఇలా కాలేజీకని నాతో అబద్ధాలు చెప్పి అతడితో తిరుగుతూ ఎలా నన్ను ఏమర్చావో చెప్తావా? నిన్ను అతడితో చూసిన ఊరి వాళ్ళంతా నానా మాట్లాడుతుంటే వాటి గురించి పట్టించుకోకని చెప్తావా అని కోపంగా అడిగింది మోహన.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.